హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న స్పెషల్ ఉంది. ఏంటి ఆ స్పెషల్? బంగాళదుంపతో దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైము. అయితే చికెన్ తెచ్చుకుందాం అనుకుంటే చికెన్ షాప్ మూసేసి ఉంది. ఇంకా ఇంట్లో ఉన్న బంగాళదుంపతోనే ఎలాగో చికెన్ ఎలా చేస్తామో చేస్తాం కదా, అలాగే బంగాళదుంపతో కూడా చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. నేను చేసి చూపిస్తున్నాను. అది బాగుంటేనే మీకు వీడియో పంపిస్తా, లేకపోతే లేదు. సరే, ట్రై చేద్దాం ఎలా వచ్చిందో. చికెన్ చేసుకుంటున్నాం కదా, అలాగే బంగాళదుంపతో కూడా చేసుకుందాం. చికెన్ తెచ్చుకుందాంలే అనుకుంటే చికెన్ షాప్ మాకు ఇక్కడ త్వరగా మూసేస్తారండి. షాప్ అనేది క్లోజ్ అయిపోయింది. 8:30 దాకే ఉండిద్ది. ఇంకా మా వారు డ్యూటీ నుంచి రాగానే లేట్ అయిపోయింది కదా, అందుకని ఇంకా ఉన్న బంగాళదుంపతో చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ టైం అండి. ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి తర్వాత కామెంట్స్లో. ఇదిగోండి బంగాళదుంపలు అయితే చిన్న సైజులే కోసుకున్నాను. మీకైతే పెద్ద సైజు కావాలనుకుంటే పెద్దకైనా కోసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని వీటిలో ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, ఒకటి కానీ 2 కానీ బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఈ కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, చెక్క, లవంగాలు, అలాగే జీరా, అనాస పువ్వు, నేను కొంచెం కస్తూరి మేతి కూడా వేసానండి. ఇది వేసి కొంచెం ఆయిల్ వేసుకొని 1 కానీ 2 కానీ స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను. ఇది వేసి ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక వీటిలో నేను ఇంట్లో అయితే ఒక మసాలా పొడి చేసుకుంటానండి ఎప్పుడైనా. ఏంటంటే ఇది బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్కాయలు వీటిని దోరగా వేపి పొడి చేసుకుంటాను. ఈ పొడిని కూడా కొంచెం వేసానండి. అలాగే దీంట్లో లాస్ట్లో పెరుగు వేయాలి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దమ్ అయితే ఖచ్చితంగా పెరుగు ఉండేది కాబట్టి నేనైతే పెరుగు కూడా వేశాను. బంగాళదుంప అయితే కలిపి పక్కన పెట్టేసాం దమ్ముకని. ఇప్పుడైతే బిర్యానీ కోసం అని చెప్పి, అదే అన్నం ఉడకాలి కదా, అందుకని చెప్పి ఎసరు వేస్తున్నాం. ఈ ఎసరులో కొంచెం నేను ఒక చెక్క, అలాగే ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, ఒక లవంగ, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం సాజీరా ఇలా వేసి నేను పొంగు వచ్చేదాకా ఇలా మరిగేదాకా ఇలా పెట్టేశానండి. ఇలా మరిగేటప్పుడు మనం బియ్యాన్ని కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి నేనైతే ఇలా పెట్టుకున్నా, కడిగేసి పక్కన నానబెట్టుకున్నా. ఆ తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత ఆ బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఎసరులో బియ్యం 55% అయితే ఖచ్చితంగా కొంచెం ఉడకాలి. ఈ మాత్రం చాలండి, ఇలా ఉడికితే చాలు బియ్యము. ఇంకా నేను ఇలా నాకైతే సరిపోయిద్దని చెప్పి నేను స్టవ్ కట్టేసుకున్నాను. అలాగే ఒక డేక్షలో దమ్ము కోసం అని చెప్పి ఫస్ట్ రైస్ వేస్తున్నాను. ఆ రైస్ కొంచెం మొత్తం వెడల్పుగా చేసుకున్న తర్వాత కర్రీ ఉంటుంది కదా బంగాళదుంపది, అది కూడా వేసేస్తున్నాను. ఇలా వేసేసేయండి, సరిపోయిద్ది. ఇలా వేసిన తర్వాత దీని మీద కూడా కొంచెం రైస్ అనేది వేస్తున్నాను. ఇలా 1/1 అలా వేసుకుంటూ వెళ్ళండి. అలా కొంచెం పైన మాత్రం అన్నం మొత్తం వేసేయండి. ఇదిగోండి ఇదే లాస్ట్ కర్రీది. ఇది మొత్తం సెకండ్ లైన్లో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీని మీద కూడా కొంచెం అన్నం వేసేసి దీని మీద కొంచెం కొత్తిమీర, అలాగే నేను వేపుకున్న కొన్ని ఆనియన్స్ ఉన్నాయండి, అవి కూడా వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత మీకు కొంచెం గరం మసాలా ఉంటే వేయండి. నేనైతే ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నాను. అలాగే మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేయండి, లేకపోతే లేదు. ఇది రోజు వాడాం కదా ఎప్పుడో బిర్యానీలోకే కాబట్టి నేను అప్పుడప్పుడు అయితే ఇలా వేస్తానండి. మీకు ఇష్టమైతేనే ఇలా చేయండి. అనుకోకుండా ఆలోచన వచ్చింది, చికెన్తో చేసుకుంటాం కదా, అలాగే బంగాళదుంపతో కూడా చేసుకుందాం అని చెప్పి, అందుకని చెప్పి ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సరే ఎలా ఉండిద్దో తిన్నాక చెప్తాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత నేను ఇలా ఒక 10 నిమిషాలకి ఒకసారి ఇలా చూస్తున్నానండి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా. నేనైతే కొన్ని వాటర్ వేసాను లాస్ట్లో కొంచెం అడుగు అంటకుండా ఉండడానికి. ఎందుకంటే మనం కూర కూడా కొంచెం ఉడకబెట్టలేదు కదా, అందుకని చెప్పి మగ్గిద్దా లేదంటే చెప్పి టెన్షన్తో కొంచెం వాటర్ అయితే వేసాను. కానీ బాగానే వచ్చిందండి. ఇదైతే చాలా బాగుంది. స్మెల్ అయితే సేమ్ చికెన్ బిర్యానీ చేసినట్టే ఉంది స్మెల్ కూడా. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, చికెన్ లాగే ఉందని చెప్పి అన్నాడు. కాకపోతే వాటిల్లో కొంచెం చికెన్ పీస్ ఒకటే లేదు. బంగాళదుంప వేసాను కదా, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది.
సేమ్ చికెన్ బిర్యానీ లాగే ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బంగాళదుంప దమ్ బిర్యానీ అయితే బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బంగాళదుంపతో చాలా బాగా వచ్చింది, వెజిటేబుల్స్తో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.